Friends, we are very happy to inform you that e-modules are prepared for B.Ed program at Telangana by the School of Education, Osmania University under Pandit Madan Mohan Malaviya National Mission on Teachers and Teaching Scheme MHRD New Delhi. It's indeed our pleasure to share with the teacher educators and the prospective teachers and get maximum benefit out of it. It's a first of its attempt by us. We continue to add many more such lessons to share with you all. శుభోదయం పిల్లలు, ఆన్లైన్ క్లాసులకు ఇచ్చేసినటువంటి బీఈడి ఛాత్రోపాధ్యాయులందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకునే పాఠ్యాంశం పాఠ్య బోధనా పరిశీలనా పత్రం నమూనాపై అవగాహన. ఈ పాఠ్య బోధనా పరిశీలనా పత్రం నమూనాపై అవగాహన మన పాఠం పేరులోనే ఉంది, పాఠ్యాంశం పేరులోనే ఉంది. ఎవరికి సంబంధించినటువంటిది? ఛాత్రోపాధ్యాయుల అబ్జర్వేషన్కు, పరిశీలనకు సంబంధించినటువంటి అంశం. అంటే బోధన ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా చెప్పాలి, ఎటువంటి విషయాలు నేర్చుకోవాలి, ఉపాధ్యాయుల బోధన నైపుణ్యాన్ని మదింపు చేయడానికి ఉపయోగపడేటటువంటి అంశం అని గుర్తుపెట్టుకోవాలి. బోధన పరిశీలన, బోధనాభ్యసనం నైపుణ్యాభివృద్ధిలో ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. ఈ బోధన పరిశీలన అనేది దేని మీద? బోధనాభ్యసనంలో నైపుణ్యాభివృద్ధిలో ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. ఛాత్రోపాధ్యాయులు పాఠశాలలకు బోధన పరిశీలనకు వెళ్ళినప్పుడు, ఛాత్రోపాధ్యాయులను మనం స్కూల్కు టీచింగ్ ప్రాక్టీస్ పంపిస్తూ ఉంటాం కదా, ఆ రకంగా వాళ్ళు అబ్జర్వేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉపాధ్యాయులు చెప్పేటటువంటి తరగతి బోధనను పరిశీలించడం ఒక ఎత్తు అయితే, అధ్యాపకులు లేదా ఉపన్యాసకులు ఛాత్రోపాధ్యాయులు చెప్పేటటువంటి తరగతి బోధనను పరిశీలించడము మరో ఎత్తు. ఇది కాకుండా తోటి విద్యార్థులు అంటే తోటి ఛాత్రోపాధ్యాయులే మరొక ఛాత్రోపాధ్యాయులు చెప్పేటప్పుడు ఆ బోధనను పరిశీలించడం ఇంకొక ఎత్తు. ఈ రకంగా తన తోటి వారితో చెప్పడం, తను ఉపాధ్యాయులు చెప్తున్నప్పుడు గమనించడం, ఉపాధ్యాయులు తను చెప్తున్నప్పుడు గమనించడం, ఇటువంటి అన్నీ కూడా ఈ పరిశీలనలో భాగంగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఇవన్నీ అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? బోధనను గమనించే వారిని బట్టి మారుతూ ఉంటుంది అని చెప్పేసి తెలుస్తూ ఉంటుంది అన్నమాట. ఇక విదేశాల్లో అయితే ఛాత్రోపాధ్యాయుల బోధనను వీడియో తీసి మళ్ళీ ఆ వీడియోను ఛాత్రోపాధ్యాయుల ముందు పెట్టి ప్రదర్శిస్తూ ఉంటారనమాట. దీనివల్ల ఏమవుతుందనంటే తను ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నాడో స్వయంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఆ రకంగా మళ్ళీ చర్చలు జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది. ఛాత్రోపాధ్యాయుల పాఠశాలను ఉపాధ్యాయుల బోధనను గమనించేటప్పుడు వారి దృష్టి అంతా కూడా ఎలా చెప్తున్నాడనే అంశం మీద మాత్రమే లగ్నమై ఉండాలని చెప్పేసి మనము గుర్తుంచుకోవాలి. ఇక దీంట్లో చూసుకున్నట్టయితే ఉపాధ్యాయులు బోధనా వాతావరణాన్ని ఎలా ఏర్పరుస్తున్నారు, ఎటువంటి బోధనా వ్యూహాలు పద్ధతులు అనుసరిస్తున్నారు అంటే ఉపాధ్యాయుడు చెప్పేటప్పుడు విద్యార్థులు గమనిస్తున్నారు, ఛాత్రోపాధ్యాయులు గమనిస్తూ ఉన్నప్పుడు ఇటువంటి అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది? ఉపాధ్యాయులు బోధనా వాతావరణాన్ని ఎలా ఏర్పరిచారు, ఎటువంటి బోధనా వ్యూహాలను పద్ధతులను అనుసరిస్తున్నారు, ఎటువంటి బోధనా ఉపకరణాలను ఉపయోగిస్తున్నారు, బోధనా కృత్యాలను ఎప్పుడు ఎలా పరిచయం చేస్తున్నారు, ఎట్లా చేయిస్తున్నారు, కృత్యాల నిర్వహణకు ఎటువంటి సూచనలు సలహాలు పాటిస్తూ ఉన్నారు, వారి పిల్లలకు ఇస్తూ ఉన్నారు, ఇటువంటి విషయాలపై ఛాత్రోపాధ్యాయులు దృష్టి పెట్టాలి అని గుర్తుపెట్టుకోవాలి. అయితే బోధనా రంగంలోకి అడుగు పెడుతున్నటువంటి ఛాత్రోపాధ్యాయులు అనుభవం ఉన్నటువంటి ఉపాధ్యాయుల బోధనా తీరును అప్పటికప్పుడు అంచనా వేయలేకపోయినా నిశిత పరిశీలన ద్వారా తర్వాత క్రమంగా కాలాంతరంలో అంచనా వేయగల శక్తిని సమకూర్చుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఉపాధ్యాయులు చెప్పేటప్పుడు ఛాత్రోపాధ్యాయులు గమనిస్తూ ఉంటారు, వెంటనే వాళ్ళకి అంచనా వేసేటటువంటి శక్తి లేకపోవచ్చు, కానీ అది కొన్ని రోజుల తర్వాత అది మెల్లిగా కాలాంతరంలో అంచనా వేయగలిగేటటువంటి శక్తి వాళ్ళు సమకూర్చుకొని ఓహో ఈ రకంగా చెప్తే బాగుంటుందని చెప్పేసి అనుకోవడం జరుగుతూ ఉంటుంది. అందుకే పరిశీలన అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఛాత్రోపాధ్యాయుల బోధనను ఉపాధ్యాయులు గమనిస్తున్నట్లయితే, ఛాత్రోపాధ్యాయుడు ఎప్పుడు ఉపాధ్యాయుడు గమనిస్తారని వాళ్ళ మీద ఉండరాదు, తాము తన బోధన ఎత్తుగడలను ఏ విధంగా తరగతిలో అమలు చేస్తున్నామన్న అంశం మీదనే కేంద్రీకరించి ఆశించిన ఫలితాలను సాధించేటట్టు చూసుకోవాలి. ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి లక్ష్యాలను కనుక మనం గమనించినట్టయితే తరగతి బోధన పరిశీలన స్వభావం దీని గురించి తెలుసుకుంటాం. బోధన పరిశీలనలో దృష్టి పెట్టాల్సినటువంటి అంశాల గురించి నేర్చుకుంటాం. పాఠ్య బోధన పరిశీలన పత్ర నమూనాపై అవగాహన చేసుకుంటాం. ఛాత్రోపాధ్యాయుల అనుభవాల వివరాలను, వాటి వివరణలను, పర్యాలోచనలను వాటి గురించి తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. బోధనా పరిశీలన సోపానాలు, ఉపసోపానాలు వీటి గురించి అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మరి ఇక్కడ పాఠ్య బోధన పరిశీలన పత్రం బోధన అభ్యసన పాఠ్య బోధన పరిశీలన పత్రంను మనం ఏమంటామంటే టీచింగ్ అబ్జర్వేషన్ రికార్డ్ అని అంటాం. ఇది దేంట్లో ఉపయోగపడుతుందని చెప్పుకున్నాం? నైపుణ్యాభివృద్ధిలో ప్రముఖ పాత్ర వహిస్తుందని చెప్పుకున్నాం. బోధన పరిశీలన అనేది ఉపాధ్యాయ శిక్షణలో ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం, కంపల్సరీ. ఈ ఘట్టానికి ఉన్నటువంటి స్వభావము,
పరిమితులు, వీటిని మనము దృష్టిలో ఉంచుకోవాలి. బోధన ఒక సంక్లిష్టమైనటువంటి క్రియాశీలకమైనటువంటి కార్యక్రమంగా బోధన జరిగేటప్పుడు అనేక విషయాలు ఒకేసారి సంభవిస్తూ ఉంటాయి. కొంతమంది విద్యార్థులు స్పందించవచ్చు, కొంతమంది విద్యార్థులు స్తబ్దంగా ఉండొచ్చు, కొన్ని మనము చేపట్టినటువంటి కృత్యాలు కానీ ఇచ్చినటువంటి కృత్యాలు కానీ విద్యార్థులకు అసంతృప్తిని కలిగించవచ్చు, కొంతమందికి సవాల్గా మారుతూ ఉంటాయి, మరికొంతమంది ఉత్సుకత చూపుతూ ఉంటారు, మరికొంతమంది లక్ష్య పెట్టకపోవచ్చు. అదే సమయంలో ఉపాధ్యాయునికి మానసిక స్థితి భిన్నంగా ఉండవచ్చు, అదే సమయంలో ఉపాధ్యాయుని మానసిక స్థితి భిన్నంగా ఉండవచ్చు, పాఠం చెప్పడంలో సమగ్రత లోపించిందని భావిస్తూ అంతర్గతంగా ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. ఈ అంశాలు ఛాత్రోపాధ్యాయుల పరిశీలనలకు రాకపోయే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నిటిని కూడా ఛాత్రోపాధ్యాయుడు బాగా గమనించాలి. వీటిని మనసులో పెట్టుకొని ఇటువంటి ఓవర్కమ్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే జట్టు కృత్యాలు ఇచ్చినప్పుడు విద్యార్థుల మధ్య జరిగే చర్చలు ఉంటాయి కదా, ఆ చర్చలో వారి ఆసక్తిని కానీ విషయంపై కానీ వారికి గల సందేహాలు ఏవైనా ఉంటే వాటిని ఛాత్రోపాధ్యాయులు గుర్తించకపోవచ్చు అన్నమాట. సో వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఛాత్రోపాధ్యాయులు అనుభవం గల ఉపాధ్యాయులను బోధనను పరిశీలించి కానీ లేదా పరిశీలించమని అనుకుంటున్నటువంటి అంశాల గురించి కానీ తర్వాత ఆ ఉపాధ్యాయులతో చర్చిస్తే బోధన పరిశీలన వ్యూహాలపై మంచి అవగాహన కలుగుతూ ఉంటుంది. ఉపాధ్యాయులను కానీ నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులను కానీ ఇంకెవరైనా తెలిసినటువంటి పండితులను కానీ వాళ్ళందరితో పాటు మరి ఏ రకంగా అని చెప్పి చర్చిస్తే అప్పుడు బోధన పరిశీలన వ్యూహంపై ఒక మంచి అవగాహన ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఛాత్రోపాధ్యాయులు బోధించేటప్పుడు తరగతి గదిలో పరిశీలించే వారి ఉనికి పాఠ్యబోధన స్వభావాన్ని మారుస్తూ ఉంటుంది. ఛాత్రోపాధ్యాయులకు ఉండే సహజమైనటువంటి శైలి మారుతూ ఉంటుంది. అంతకుముందు ఒక రకంగా ఉంటుంది, ఈ అబ్జర్వేషన్ చేసిన తర్వాత పరిశీలించిన తర్వాత మరొక రకంగా దాంట్లో మార్పు రావడం జరుగుతుంది. ఒక క్రమబద్ధత నేర్చుకుంటాడు. అనుభవ రాహిత్యం ఉన్నటువంటి ఏవైతే అంశాలు ఉంటాయో వాటన్నింటిని కూడా ఓవర్కమ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, అప్పుడప్పుడు అనుభవ రాహిత్యము ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా మనకు కనబడుతూ ఉంటారు. సో వీటన్నింటిని కూడా మనము పరిశీలిస్తూ ఉండాలి. ఈ రకంగా పాఠ్యబోధనను మనము ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే సునాయాసంగా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక విద్య అనేటటువంటి ఒక విద్యావేత్త, ఈమె ప్రవాస భారతీయురాలు, తను బీఈడీ చేస్తున్నప్పుడు అబ్జర్వ్ చేసినటువంటి మనకు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందనమాట. అంటే తను ఏ రకంగా ఫీల్ అయిందో ఛాత్రోపాధ్యాయురాలిగా ఉన్నప్పుడు తన యొక్క తన యొక్క భావాలని అభిప్రాయాల్ని వ్యక్తపరచడం జరిగింది. అవేంటంటే ఆమె పరిశీలించింది ఏంటంటే ఆమె ఏమంటదంటే, నేను ముగ్గురు ఉపాధ్యాయులు ముగ్గురు వేర్వేరు తరగతుల్లో వేర్వేరు నైపుణ్యాలతో బోధన చేయడం నేను గమనించాను. అప్పుడు నేను ఉపాధ్యాయుల వ్యక్తిత్వాలు తరగతిని ప్రభావితం చేస్తాయని తెలుసుకున్నాను. అలాగే ఉపాధ్యాయుల అనుభవం కూడా తరగతిని సులభంగా నియంత్రణలోకి తీసుకువస్తుందని కూడా గమనించాను. కానీ నేను బోధించే సమయానికి సహజంగానే లోపల ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే ఉపాధ్యాయులు చెప్తున్నప్పుడేమో చాలా బాగా చెప్పారు, మళ్ళీ నా విషయానికి వచ్చేసరికి నాకేమైంది అని అంటే సహజంగా లోలోనో ఇబ్బంది పడ్డాను, విద్యార్థులు నన్నే గమనిస్తున్నారు అనే భావన నన్నుగా ఉండలేకపోయింది అని చెప్పేసి నేను ఈ విషయాన్ని గమనించాను అని ఆమె చెప్పిందనమాట. విద్యార్థులకు అందించాల్సినటువంటి సామర్థ్యాల మీద నేను దృష్టి పెట్టలేదు. సామర్థ్యాల మీద దృష్టి పెట్టి ఉంటే పిల్లలకు అర్థమయ్యేది. నేను ఎప్పుడు విద్యార్థులు నన్నే చూస్తున్నారు అనేటువంటి విషయాన్ని గమనించడం వల్ల నేను సరిగా చెప్పలేకపోయానని విద్య అనే ఆమె ఈ ప్రవాస భారతీయురాలు తన వ్యూహాన్ని, తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరచడం జరిగింది. పై మాటలు బట్టి మనకేం తెలుస్తుంది? ఉపాధ్యాయుల వ్యక్తిత్వం, అనుభవం ఈ రెండు కూడా బోధనను ప్రభావితం చేస్తాయని చెప్పి తెలుస్తూ ఉంటుంది. ఉపాధ్యాయుల అనుభవం కూడా ఉపాధ్యాయుల యొక్క వ్యక్తిత్వం కూడా ఖచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. వ్యక్తిత్వం అంటే ఏంటిది? ఉపాధ్యాయుల శారీరక, మానసిక, సాంఘిక స్థితులు, ఉపాధ్యాయుల యొక్క శారీరక, మానసిక, సాంఘిక స్థితులు ఏవైతే ఉన్నాయో వీటిని అవగాహన చేసుకోవడం, చైతన్యపరచడం, అర్థం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. వీటన్నిటిని కూడా మనము అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అనుభవం అంటే ఏంటిది? బోధన అనుభవంతో పాటు ఎటువంటి అనుభవం రావాలి? జీవిత అనుభవం కూడా వచ్చేటట్లు ఉండాలని గైస్ అనేటటువంటి విద్యావేత్త మనకు చెప్పడం జరిగిందనమాట. ఇంకా ఇదే కాకుండా గైస్ అనేటటువంటి విద్యావేత్త ఇంకేం చెప్పాడు అంటే, మన ఉపాధ్యాయులను, అభ్యాసకులను గమనించినప్పుడు వారు యాంత్రికంగా బోధనా పద్ధతులను, వ్యూహాలను వాడటం లేదు అని అర్థమవుతుందని చెప్పాడు. అంటే ఒక ఉపాధ్యాయుడు బోధనాంశాన్ని ఎలా విశదీకరిస్తున్నాడు, ఎలా ఎక్స్పాండ్ చేస్తున్నాడు, ఏ రకంగా చెప్తున్నాడు అనే అంశమే ప్రభావాన్ని చూపుతుంది తప్ప మిగతా విషయం కాదని చెప్పేసి గైస్ 1991లో మనకు వివరించడం జరిగింది. ఇక బోధన పరిశీలనలో దృష్టి పెట్టాల్సినటువంటి అంశాలు ఏంటి? బోధన పరిశీలన అంటే బోధించేటప్పుడు మనం పరిశీలించాలన్నమాట. పరిశీలించేటప్పుడు ఎటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి అంటే పాఠ్య నిర్మాణాన్ని, తరగతి నియంత్రణ వ్యూహాల వంటి అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. పాఠ్య నిర్మాణం చూద్దాం. పాఠ్య నిర్మాణం అంటే ఏంటిది? ఏ విధంగా పాఠాన్ని ఉపాధ్యాయుని కానీ ప్రవేశపెట్టారు, ఇది పరిశీలించాలి. ఎన్ని రకాల కృత్యాలు పాఠ్య బోధనలో ఉన్నాయి,
ఇది గమనించాలి. ఆ కృత్యాల మధ్య సన్నిహిత సంబంధం ఒక గొలుసులాగా కృత్యాలు చేయడానికి ఉపకరించిందా లేదా ఇది చూసుకోవాలి. తర్వాత తరగతి నియంత్రణ వ్యూహాలు. మరి తరగతి నియంత్రణ వ్యూహాల్లో జట్లను ఎట్లా ఏర్పరిచారు, ఉపాధ్యాయులు జట్లను ఎట్లా ఏర్పరిచి ఇవన్నీ ఛాత్రోపాధ్యాయుడు గమనించాలి. తరగతి ఒక క్రమ పద్ధతిని పాటించేలా ఎలా చేయగలిగారా లేదా, ఒక క్రమ పద్ధతి పాటించారా లేదా అనే విషయాన్ని చూసుకోవాలి. ఇంకా సమయం ఎలా సద్వినియోగం చేశారు, తరగతి గదిలో ఉన్న విద్యార్థులను ఏ వరుసలో ఏ పద్ధతిలో కూర్చోబెట్టారు, ఇవన్నీ కూడా పరిశీలించాలి. ఇదే కాకుండా బోధనా కృత్యాలు అంటే పూర్తి తరగతి గదికి కృత్యాలు ఇవ్వడం, జట్లుగా చేసి 4-5 పిల్లల్ని ఒక గ్రూప్గా చేసి ఇవ్వడం, దాని తర్వాత ఒక్కొక్కరికి కూడా కృత్యాలు ఇవ్వడం. ఈ రకంగా 3 రకాలుగా మనము కృత్యాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. దాని తర్వాత బోధనా వ్యూహాలు. ఈ బోధనా వ్యూహాల్లో ఏం గమనించాలి అని అంటే, ఏ విధంగా బోధనాంశాల ప్రస్తావన జరిగింది, అభ్యాసం ఎలా జరిగింది, బోధనా వ్యూహాల పద్ధతుల ఉపయోగం ఎలా జరిగింది, ఇటువంటి విషయాల మీద ఛాత్రోపాధ్యాయుడు దృష్టి పెట్టాలి. తర్వాత బోధనా సామాగ్రిలో మనకు ముఖ్యంగా గుర్తుకొచ్చేది ఏంటి, పాఠ్యపుస్తక వాడకం ఎలా జరిగింది, దాంతోపాటు ఇతర వనరులు ఉపకరణాలు ఏం ఉపయోగించారు, వీటి మీద దృష్టి పెట్టగలగాలి. దాని తర్వాత ఉపాధ్యాయుల భాష, ఇది కూడా పరిశీలించాలి ఛాత్రోపాధ్యాయుడు. మరి ఉపాధ్యాయుడు ఎలా చెప్తున్నాడు, తన భాష ఎలా ఉందో, ఏ విధమైన భాష వాడాడు, అది ప్రామాణికం వాడా, మాండలికమా, అసలు ఎలా ఉంది, ఆత్మీయంగా ఉందా లేదా, ఇవన్నీ విషయాలు గమనించాలి. ప్రశ్నలను ఎలా సంధించాడు, ఎప్పుడు, ఎలా, ఎందుకు అనే ప్రశ్నలు, వై, వాట్, వేర్ అనేటటువంటి అంశాలను సంధించాడా లేదా అని చూసుకోవాలి. మూల్యాంకన ప్రక్రియకు ఏ పద్ధతిని అనుసరించాడు, సిసిఈకి అనుకూలంగా ఉందా, కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్కి అనుకూలంగా ఉందా, నిరంతర సమగ్ర మూల్యాంకనకు అనుకూలంగా ఉందా లేదా అనేటటువంటి ఈ మూల్యాంకన ప్రక్రియను కూడా ఎటువంటి పద్ధతులు వాడాడు అది కూడా పరిశీలించాలి. ఇదే కాకుండా వారి ఉపాధ్యాయుడు ఉపయోగించినటువంటి వ్యాకరణాంశాలు కానీ పదజాలము అటువంటి వివరాలు ఎలా ఉన్నాయి, వీటన్నిటి గురించి కూడా చూసుకోవాలన్నమాట. తర్వాత ఉపాధ్యాయులు లేదా సహచర ఉపాధ్యాయులు, పాఠ్య బోధన పరిశీలనలోని ఉద్దేశాలు. ఉపాధ్యాయులు చెప్తున్నప్పుడు లేదా తన తోటి వారు కూడా చెప్తున్నప్పుడు వీళ్ళు పరిశీలించడం ఛాత్రోపాధ్యాయులు. మరి దాంట్లో ఉద్దేశాలు ఏంటి, ఎలా ఉంటాయి ఉద్దేశాలు అని అంటే, పాఠం చెప్తున్న ఛాత్రోపాధ్యాయుని తరగతి గదిలో ఏ విద్యార్థులు ఏ సమూహంలో ఎలా ప్రవర్తిస్తున్నారు, అసలు ఎలా ఉంటున్నారు, ఇది గమనించాలి. పాఠం చెప్తున్న ఛాత్రోపాధ్యాయుని తరగతి గదిలో ఏ విద్యార్థులు ఎలా ఉన్నారు, ఎలా కూర్చున్నారు, అసలు ఎలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారా, చెప్పింది వింటున్నారా, ఇంకేమైనా డిస్టర్బెన్స్గా ఉందా, లేదా ఖాళీగా కూర్చుంటున్నారా, ఇవన్నీ విషయాలను గమనించాలన్నమాట. తర్వాత బోధనా వ్యూహం అమలు జరిగిన తీరు, అసలు అమలు ఏ జరిగింది, ఉదాహరణకు విద్యార్థులను పఠనంలో నిమగ్నం చేసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇక బోధనా సోపానాలు ఏమైనా పాటించారా లేదా, పాటిస్తే ఏ సోపానాలు విజయవంతంగా నిర్వహించారు, ఇటువంటివి చూడాలి. ఆ తర్వాత ఏ బోధనా సోపానాలను మరింత మెరుగ్గా నిర్వహించవచ్చో తెలుసుకోగలగాలి. ఇంకా ఇవే కాకుండా ఏ బోధనా పద్ధతులను ఛాత్రోపాధ్యాయుల బోధనలు అనుసరించవచ్చు, ఏ బోధన నైపుణ్యాలు కొరవడ్డాయి చూసుకోవాలి. ఉపాధ్యాయ శిక్షణలో నేర్చుకున్నటువంటి అంశాలన్నీ కూడా ఛాత్రోపాధ్యాయుల దృష్టి అంత పెట్టుకోవాలి. అసలు ఉంచుకున్నారా లేదా, దృష్టిలో పెట్టుకున్నారా లేదా, వాటిని ఏ రకంగా ఏ సందర్భాలు వచ్చినప్పుడు వినియోగించారా లేదా, వాటిని కూడా చూసుకోవాలి. ఛాత్రోపాధ్యాయులు తమ బోధనలో గల లోపాలను స్వయంగా గుర్తించి తోటి ఛాత్రోపాధ్యాయులతో కానీ పర్యవేక్షణ ఉపాధ్యాయులతో కానీ గమనించారా, చర్చించారా, ఎటువంటి విషయాలను నేర్చుకున్నారు, ఇంకా ఏ రకమైనటువంటి అభివృద్ధి సాధనాలు వాడారనేటువంటి విషయము చూడాలన్నమాట. ఇక బోధన పరిశీలనలు ఈ పరిశీలించేటటువంటి అంశంలో, బోధిస్తున్నప్పుడు పరిశీలించేటటువంటి అంశంలో పాటించాల్సినటువంటి ఏమైనా మర్యాదలు మనల్ని ఏమైనా ఉన్నాయా, వాటి గురించి చూద్దాం. తరగతి గదిలో పాఠ్య బోధన మొదలు కాకముందే మనం ప్రవేశించి తరగతి మధ్యలో విద్యార్థులతో పాటు ఒక విద్యార్థిగా కూర్చోవాలి, అంతేగాని ఛాత్రోపాధ్యాయ దృష్టిని ఆకర్షించే విధంగా కూర్చోకూడదు. సెపరేట్గా ఒక కూర్చేసుకొని పిల్లలందరూ కింద కూర్చుంటే, మనం సపరేట్గా అబ్జర్వేషన్కి వచ్చిన వాళ్ళందరూ కూడా సపరేట్గా కూర్చేసుకొని కూర్చుంటే దృష్టి అంతా ఆయన మీదనే పడుతుంది అనమాట. అలా కాకుండా పిల్లలు ఎక్కడైతే కూర్చున్నారో మనం కూడా వాళ్ళ మధ్యలో వాళ్ళతో పాటు కలిసిపోయి ఒక విద్యార్థిగా కూర్చొని ఛాత్రోపాధ్యాయుడు ఎలా చెప్తున్నాడో పరిశీలించాలి, లేదంటే ఉపాధ్యాయుడు ఎలా చెప్తున్నాడో పరిశీలించాలి. అంతేగాని నేను సార్ను పరిశీలిస్తా, పిల్లల దృష్టి అంతా కూడా ఈయనపైన పడుతుంది, చెప్పేటటువంటి వ్యక్తి దృష్టి అంతా కూడా పరిశీలకుడి మీదనే పడడం జరుగుతుంది అనమాట. తరగతికి బోధిస్తున్నటువంటి ఛాత్రోపాధ్యాయులు తమ సహచర ఛాత్రోపాధ్యాయులను తరగతికి పరిచయం చేయవచ్చు, కానీ వారు ఎందుకు తరగతి గదిలో కూర్చున్నారో ఎవరికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు, గుర్తుపెట్టుకోవాలి. బోధన పరిశీలనలోని అంశాలను గుర్తించి రాసుకునేటప్పుడు బోధిస్తున్న ఛాత్రోపాధ్యాయుని దృష్టి ఆకర్షించకుండా రాసుకోవాలి.
సైలెన్స్గా రాసుకోవాలి, అందరికీ తెలిసేటట్టు రాసుకోకూడదు. ఏవైతే పరిశీలిస్తున్నావో అంశాలను, పరిశీలించినటువంటి అంశాలను ఒకవేళ అలా చేయకపోతే, అలా రాయలేకపోతే గుర్తుపెట్టుకొని తర్వాత క్లాస్ అంతా అయిపోయిన తర్వాత చివరికి ఇంట్లోకి వెళ్ళి ఇప్పుడు రెస్ట్ తీసుకుని ఆ తర్వాత వెలుపలకు వాటిని వెంటనే రాసుకునే ప్రయత్నం చేయాలన్నమాట. ఆ తర్వాత ఛాత్రోపాధ్యాయులు తమ బోధన గురించి తప్పనిసరిగా పరిశీలించాల్సినటువంటి ఛాత్రోపాధ్యాయులతోనూ పర్యవేక్ష ఉపాధ్యాయులతోనూ మంచి వాతావరణంలో తన బోధన గురించి తప్పనిసరిగా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక బోధనా పరిశీలనకు సంబంధించినటువంటి సోపానాలు ఉన్నాయంటే ఉన్నాయి. సోపానాలు, ఉపసోపానాలు ఇవన్నీ కూడా అబ్జర్వేషన్ రికార్డులో ఛాత్రోపాధ్యాయుడు రాయాల్సి ఉంటుందన్నమాట. ఇది మాదిరి రూపంలో ఉంటుంది. ఈ మోడల్ అబ్జర్వేషన్ రికార్డ్ అని అంటాము. ఛాత్రోపాధ్యాయుని పేరు, పాఠశాల పేరు, విషయము, తరగతి, ఏ తరగతి చెప్తున్నావు, ఏం చెప్తున్నావు, మాధ్యమం తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా, కాలాంశం ఏంటి, తేదీ ఏంటి, ఇవన్నీ కూడా ఫస్ట్ మనము ప్రిలిమినరీస్ అంటాం. ప్రాథమిక అంశాలు రాసిన తర్వాత అప్పుడు అంశాలు, సోపానాలు, ఉపసోపానాలు వాటి యొక్క స్థానం గురించి చర్చించుకోవాలి, రాయాల్సి ఉంటుంది అన్నమాట. ఫస్ట్ మొట్టమొదటిసారిగా అంశాలలో చూసుకున్నట్టయితే కాలాంశ ప్రణాళిక అంటాం. కాలాంశ ప్రణాళిక దీన్ని మనము పీరియడ్ ప్లాన్ అని చెప్తూ ఉంటాం. సన్నద్ధత తయారీ, ఓకేనా. దీంట్లో సోపానాలు ఏంటి, సోపానాలని దశలు అంటాం, ఉపసోపానాలను ప్రామాణికాలు అంటున్నాను. కొన్ని సందర్భాల్లో మనం దశలు ప్రామాణికాలను వాడుతూ ఉంటాం అన్నమాట. విద్యా ప్రమాణాల నివేదిక అనేటటువంటి సోపానానికి విద్యా ప్రమాణాల నివేదిక అంటే ఏంటిది, స్టేట్మెంట్ ఆఫ్ అకాడమిక్ స్టాండర్డ్స్ అంటాం. మరి ప్రమాణాలు ఏ రకంగా ఉన్నాయో మనము రిపోర్ట్ తయారు చేయాలి. దానికి కొన్ని ఉపసోపానాలు ఉంటాయి, వాటిని దృష్టిలో పెట్టుకోవాలి. ఒకటి ఔచిత్యత, రెండవది స్పష్టత, మూడవది పర్యాప్తత, దీన్నే మనం తృప్తి అంటాం, అడిక్వసీ అంటాం, స్పష్టత దీన్నే మనం క్లారిటీ అని అంటాం. ఇదే కాకుండా శీర్షిక ఎంపిక అనేటటువంటి సోపానంలో సెలెక్షన్ ఆఫ్ టాపిక్ అని అంటాం. శీర్షిక ఎంపిక అనేటటువంటి సోపానాల్లో ఉపసోపానాల గురించి చూద్దాం. తృప్తికరం అంటే చెప్పినటువంటి పాఠ్యాంశం తృప్తికరంగా ఉందా లేదా, అడిక్వసీ అని అంటాం. వ్యవస్థీకరణ, ఆర్గనైజేషన్ ఎలా చేశాడు, దానికి పాయింట్లు వేయాలి మనం. ఒక పరిశీలించినప్పుడు తృప్తికరంగా ఉన్నదా లేదా, 1 2 3 4 5 ఓకేనా, అది బాగుంది, బాగా లేదు, చాలా బాగుంది, ఓకే, ఇటువంటి పాయింట్స్ మనము రేటింగ్ స్కేల్ ఇస్తాం అన్నమాట. దానికి మనం రాయాల్సి ఉంటుంది అనమాట. వ్యవస్థీకరణ, సంబద్ధత, రిలవెన్స్ ఉందా లేదా, నిర్దిష్టత, అక్యురసీ ఉందా లేదా, సమృద్ధత, సంపన్నత, రిచ్నెస్, డెప్త్లో ఉన్నదా లేదా, విషయాన్ని ఎలా చెప్తున్నాడు, ఇటువంటి అంశాలన్నీ కూడా దీని కిందకి రావడం జరుగుతుంది. ఆ తర్వాత కృత్యాల ఎంపిక అనేటటువంటి సోపాన్ని తీసుకున్నట్టయితే దీన్ని మనము సెలెక్షన్ ఆఫ్ యాక్టివిటీ అని అంటాం. దీంట్లో ఉన్నటువంటి ఉపసోపానాలను ఏం అబ్జర్వ్ చేయాలి, ఏం పరిశీలించాలి అంటే ఔచిత్యత పరిశీలించాలి. కృత్యాల ఎంపిక లోపల ఔచిత్యత ఉందా లేదా, అంతే అప్రోప్రియేట్నెస్ ఉందా లేదా, దానికి రేటింగ్ స్కేల్ ఇవ్వాలి. పర్యాప్తత లేదా తృప్తి ఉందా లేదా, అడిక్వసీ ఉందా లేదా పరిశీలించాలి. ఎఫెక్టివ్గా చెప్తున్నాడా, ప్రభావవంతంగా చెప్తున్నాడా లేదా, దానికి రేటింగ్ స్కేల్ ఇవ్వాలి. మౌలికత అంటే నూతనత్వం, ఒరిజినాలిటీ ఉందా, నావెల్టీ ఉందా, ఇటువంటి విషయాలపైన కూడా గమనించి మనం రేటింగ్ స్కేల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదే కాకుండా మరి చెప్పేటటువంటి విషయంలో వైవిధ్యత ఉందా, వెరైటీ ఉందా లేదా, ఈ రకంగా రేటింగ్ స్కేల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మరి ఒక సోపానం బోధనోపకరణాలు, టీచింగ్ ఎయిడ్స్ అంటాం. టీచింగ్ ఎయిడ్స్ ప్రదర్శిస్తున్నప్పుడు అప్రోప్రియేట్నెస్, రిలేటెడ్ సంబంధించినటువంటి బోధనోపకరణాలు వాడుతున్నాడా లేదా, దానికి రేటింగ్ స్కేల్ ఇవ్వాలి. నూతన ఆవిష్కరణలు ఏమన్నా చేపట్టాడా, దానికి రేటింగ్ స్కేల్ ఇవ్వాలి. ఇన్నోవేషన్స్, ఒరిజినాలిటీ అని అంటాం. వాటికి మనము ఏ రకంగా ఉందో మనము రేటింగ్ స్కేల్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఆ తర్వాత మరొక సోపానం పూర్వజ్ఞాన పరిశీలన. మరి పాఠం చెప్తున్నప్పుడు ప్రీవియస్ నాలెడ్జ్ అనేటటువంటిది పూర్వజ్ఞాన పరిశీలనను చేస్తున్నాడా లేదా అనేటటువంటి అంశాన్ని కూడా మనం చూసుకోవాలి. ఈ సోపానంలో మేమేమి పరిశీలించాలనంటే సంబద్ధతగా ఉందా లేదా, రిలవెన్స్గా ఉందా, కరెక్ట్గా పూర్వజ్ఞాన పరిశీలన చేస్తున్నాడా, అర్హత, సఫిషియన్సీ ఉందా, ఆకృతీకరణం, స్ట్రక్చరింగ్ అనేటటువంటిది కరెక్ట్గా అయిందా లేదా, నిర్దిష్టత, అక్యురసీగా ఉందా, గ్రావిటీ, క్లుప్తత సరే ఎలా ఉంది, వీటన్నిటికి కూడా మనము రేటింగ్ స్కేల్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత మూల్యాంకనంలో ఏం పరిశీలించాలి, మనము ఏం అబ్జర్వ్ చేయాలనంటే దీంట్లో ఉన్నటువంటి ఉపసోపానాలు పరికరం అనుగుణ్యత, సూటబిలిటీ ఆఫ్ టూల్స్ అని అంటాం, అవిచ్ఛిన్న క్రమత, కంటిన్యూటీ, సీక్వెన్స్ అని అంటాం, ఓకే, సమగ్రత, కాంప్రహెన్సివ్నెస్, వీటన్నింటికి కూడా మనము రేటింగ్ స్కేల్ ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత నిర్వహణ. ఈ నిర్వహణలో చూసుకున్నట్టయితే కూడా మనకు విషయ సామర్థ్యము, ఉపాధ్యాయుని ప్రవర్తన ఎలా ఉందో, టీచర్ బిహేవియర్కి సంబంధించినటువంటి అన్నీ అన్నమాట. ఈ టీచర్ బిహేవియర్కి సంబంధించినటువంటి అంశంలో కూడా అక్యురసీ ఉందా లేదా, రిలవెన్స్గా ఉందా, రిలవెన్స్ టు ద సిచ్యువేషన్కి అనుగుణంగా సందర్భానుసారంగా ఏ రకంగా చెప్తున్నాడు, దానికి రేటింగ్ స్కేల్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. దాని తర్వాత కమ్యూనికేషన్ ఎట్లా ఉంది,
సమృద్ధత ఉందా, భావ వ్యక్తీకరణ ఏ రకంగా ఉంది, భాష ఎలా ఉంది, ఎటువంటి భాషను వాడుతున్నాడు, ఎటువంటి భాషను స్పీచ్ ఎలా ఉంది, కంఠస్వరం అనేటటువంటిది ఎప్పుడు ఒకే రకంగా ఉంటుందా లేదా సందర్భానుసారంగా మారుతూ ఉంటుందా, గొంతులో మార్పు, శృతి గోచరం, వాయిస్ మాడ్యులేషన్ అని అంటాం, ఆడియోబిలిటీ అని అంటాం. వీటన్నింటిని కూడా గమనించి మనం రేటింగ్ స్కేల్ ఇవ్వాల్సి ఉంటుంది. వీటన్నింటిని కూడా ఛాత్రోపాధ్యాయుడు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇవే కాకుండా ప్రశ్నలు జవాబుల మీద కూడా ఫోకస్ చేయాలి మనం. ప్రశ్నలు జవాబులు వీటి మీద ఉపాధ్యాయుల ప్రవర్తన ఎలా ఉంది, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, టీచర్స్ బిహేవియర్. మరి వీటిపైన సులభత అంటే ప్రశ్నలు సులభంగా ఇస్తున్నాడా, క్లుప్తంగా ఇస్తున్నాడా, ప్రీషియస్ అని అంటాం. సంబద్ధత రిలవెన్స్గా ఉన్నాయా లేదా, థాట్ ప్రొవోకింగ్ ఆలోచనను రేకెత్తించే విధంగా ఉన్నాయా, డిస్ట్రిబ్యూషన్ పిల్లలందరికీ ప్రశ్నించేటటువంటి తత్వాన్ని నేర్పుతున్నారా లేదా, విద్యార్థుల జవాబులతో ప్రభావశీల ప్రతిస్పందన ఏదైనా క్రియేటివ్గా పిల్లలు చెప్తున్నారా లేదా, వీటన్నిటికి కూడా రేటింగ్ స్కేల్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇదే కాకుండా తరగతి నిర్వహణ, క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ అని అంటాం. ఇక తరగతి నిర్వహణలో ఉన్నటువంటి ఉపసోపానాలు కనుక గమనించినట్టయితే ప్రతిస్పందన, ఇంటరాక్షన్ ఎలా ఉంది, పిల్లలతో ఉపాధ్యాయుడికి పిల్లలకి ఎలా ఇంటరాక్షన్ ఉంది, దానికి రేటింగ్ స్కేల్ ఇవ్వాల్సి ఉంటుంది. సహకార భావన, కోఆపరేటివ్గా ఎలా ఉంటున్నాడు, ఏ రకంగా పిల్లల్ని మోల్డ్ చేసుకుంటున్నాడు, ఏ రకంగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో, సహజ వాతావరణంలో చెప్తున్నాడు, దానికి కూడా రేటింగ్ స్కేల్ ఇవ్వాల్సి ఉంటుంది. విద్యార్థులతో సమన్వయం అంటే హ్యాండ్లింగ్, ఏ రకంగా మనము హ్యాండ్లింగ్స్ ఆఫ్ పీపుల్స్ అని చెప్తూ ఉంటాం. అంటే విద్యార్థులతో సమన్వయంగా ఏ రకంగా అతడు సమన్వయం చేసుకుంటూ చెప్పుకుంటూ పోతున్నాడు. సహానుభూతి, ఎంపతి ఎలా ఉంది, కాల విభజన, బడ్జెటింగ్ ఆఫ్ టైం, కాల విభజన ఏ రకంగా ఒక అంశాన్ని కాల విభజన చేసి చెప్పుకుంటున్నాడు, వీటన్నిటికి కూడా రేటింగ్ స్కేల్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇదే కాకుండా విద్యార్థుల భాగస్వామ్యం, పార్టిసిపేషన్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఈ పార్టిసిపేషన్ ఆఫ్ ద స్టూడెంట్స్లో ప్రశ్నించే విధము, ప్రశ్నలకు ప్రతిస్పందన, చర్చల్లో చర్చలు పెట్టాలి, భాగస్వామ్యం ఏ రకంగా భాగస్వామ్యం చేయాలి, ఏ రకంగా పిల్లలకు వాళ్ళకు వాళ్ళు తెలుసుకునేటట్లు చేయాలి, ప్రశ్నలకు ఏ రకంగా ప్రతిస్పందిస్తున్నారు, అసలు ప్రశ్నించే విధానం ఏంటిదో వీటన్నింటిని కూడా గమనించి అప్పుడు వాటికి రేటింగ్ స్కేల్స్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇదే కాకుండా ఉపకరణాల వినియోగం, యూజ్ ఆఫ్ ఎయిడ్స్ అని అంట. మరి ఉపకరణాలు వినియోగించేటప్పుడు, వాడేటప్పుడు మరి పిల్లల భాగస్వామ్యం మనం తీసుకుంటున్నామా లేదా, మరి మనమే చెప్తున్నామా, పిల్లలను ఇంక్లూడ్ చేస్తున్నామా, వాడకం హ్యాండ్లింగ్ ఎలా ఉంది, ఎఫెక్టివ్నెస్ ఎలా ఉంది, మరి మనమే చెప్తాం. పిల్లలను పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్ళని పట్టుకొనియడం, ముట్టుకొనియడం, ఓకే వాళ్ళను తీసుకుపోయి అక్కడ పెట్టనియడం, వాళ్ళతో పాటే మనం చేయించడం, ఏ రకంగా చేయిస్తున్నాడు దానికి గురించి చూసుకొని దానికి కూడా రేటింగ్ స్కేల్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇదే కాకుండా ఉపాధ్యాయుల మూర్తిమత్వ ప్రదర్శన, టీచింగ్ అపియరెన్స్ అని అంటాం. మరి ఉపాధ్యాయుల యొక్క అపియరెన్స్ కూడా ఇంపార్టెంటే. మరి ఉపాధ్యాయుడు ఎలా కనబడుతున్నాడు, మరి జీన్స్ ప్యాంటు టీషర్ట్లు వేసుకున్నావు రావడం వల్ల పిల్లలందరూ కూడా చెప్పే పాఠం మీద ధ్యాస పెట్టకుండా ఇగో ఉపాధ్యాయుడి వైపే చూడడం జరుగుతూ ఉంటుంది అనమాట. అలా కాకుండా కనబడిన తీరు ఎలా ఉంది, ఆయన యొక్క అపియరెన్స్ కూడా ఇంపార్టెంటే అనమాట. దానికి కూడా రేటింగ్ స్కేల్ ఇవ్వాలి. కదలికలు ఎలా ఉన్నాయి, మూమెంట్స్ ఉన్నాయా లేవా, ఒకే రకంగా చెప్తున్నాడా, ఒకే దగ్గర నిలబడి చెప్తున్నాడా, వీటికి నీకు కూడా అబ్జర్వ్ చేసి మనం రేటింగ్ స్కేల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మేనర్స్, అతని యొక్క ప్రవర్తన ఎలా ఉంది, ఉపాధ్యాయుడి యొక్క ప్రవర్తన ఎలా ఉంది, పిల్లల మీద సదాభిప్రాయం ఉన్నదా, ఏ రకం ఫ్రెండ్లీగా ఉంటున్నాడా, స్ట్రిక్ట్గా ఉంటున్నాడా, ఏ రకంగా ఉంటున్నాడో దాని మీద కూడా రేటింగ్ స్కేల్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా ఛాత్రోపాధ్యాయుడు ఖచ్చితంగా పరిశీలించాల్సినటువంటి అంశాలను గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఛాత్రోపాధ్యాయుడు ఏం చేయాలి, వారి యొక్క అనుభవాలకు ఒక పట్టిక రాయాలి, వివరణ పట్టిక. దీనికి ఒక 10 మార్కులు ఛాత్రోపాధ్యాయులకు ఒక పట్టిక చివరికి నివేదించడం జరుగుతూ ఉంటుంది అనమాట. దీన్ని మనం ఛాత్రోపాధ్యాయ అనుభవాల పట్టిక, వివరణ, పర్యాలోచన అని చెప్పి చెప్తా ఉంటాం. ప్రాజెక్ట్ అండ్ న్యారేట్ యువర్ ఎక్స్పీరియన్సెస్ అని చెప్పి చెప్తా ఉంటాం. ఇక ఉపాధ్యాయులు బోధన క్రమబద్ధ పరిశీలనానంతరం ఈ క్రింది నమూనాలతో తమ అనుభవాలను, అంటే ఉపాధ్యాయుడు ఏమేమి పరిశీలించాడో, ఎటువంటి అనుభవాలు వచ్చాయో దాన్ని నమోదు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దానికి మనకు ఒకటి ఉంటుంది. నంబర్ 1, నేను ఉపాధ్యాయుని బోధనలో గమనించినటువంటి సన్నద్ధత ఏమిటి, ఇవి అనుకోవాలి. ఫస్ట్ అతను కొన్ని స్టేట్మెంట్లు రాసుకొని అసలు దీన్ని మనం ఏమంటామంటే సెల్ఫ్ అప్రోప్రియేట్నెస్ అని అంటాం అనమాట. నేను ఉపాధ్యాయుడి బోధనలో గమనించినటువంటి సంపన్నత ఏమిటి, నాకు బాగా నచ్చినటువంటి విషయం ఏమిటి అనేటటువంటి అంశం గుర్తుపెట్టుకోవాలి. నాకు బాగా నచ్చిన విషయం ఏంటి, దాని మీద స్టేట్మెంట్ రాయాలి. ఉపాధ్యాయుడు ఎటువంటి వ్యూహాలను కొనసాగిస్తే బాగుంటుంది అని అనుకున్నాను, దీనికి ఒక మార్క్ ఇవ్వాలి. ఏ విషయంలో అతని బోధనలో మార్పు రావాలని నాకు అనిపించింది, దీనికి ఒక మార్క్ ఇవ్వాలి. పిల్లలు బోధనను తరగతి గదిలో ఆనందంగా ఆస్వాదించారా లేదా, దీనికి ఒక మార్క్ ఇవ్వాలి. తరగతి బోధనను అనుసరించి నేను ఏం నేర్చుకున్నాను అసలు, దీనికి ఒక మార్క్ ఇవ్వాలి. నేను ఏ విధంగా బోధిస్తున్నాను, దీనికి ఒక మార్క్ ఇవ్వాలి.
నేను బోధించడానికి అర్హుడనయ్యానా, మరి ఇప్పుడు నేను అర్హుడనయ్యానా కాదా, మరి ఉపాధ్యాయులు ఆ రకంగా బోధిస్తే మరి ఇప్పుడు నేను ఏ రకంగా బోధించాలి, దీనికి ఒక మార్క్ ఇవ్వాలి. నేను ప్రభావవంతంగా బోధించాలంటే నాకు అవసరాలు ఏంటి, దీనికి ఒక మార్క్ ఇవ్వాలి. నేను బోధించడానికి ఏ అంశాలపై ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి, ఇట్లా. ఇప్పుడు నాకు ఆత్మవిశ్వాసం కలిగిందా లేదా, బోధించడానికి నేను సిద్ధమా లేదా, ఈ మరి బోధించడానికి సిద్ధం చేసుకునేటటువంటి ప్రణాళిక ఎలా ఉండాలి, దీనికి ఒక మార్క్ ఇవ్వాలి. ఈ రకంగా ఛాత్రోపాధ్యాయుడు సహచర ఛాత్రోపాధ్యాయులతో చర్చించుకొని తాను ఇవి చేసి సెల్ఫ్ అనాలిసిస్ చేసి అప్పుడు పాఠ్య బోధనకు సిద్ధం కావాల్సి ఉంటుంది. ఇక ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఏదైతే పాఠ్యాంశం ఉందో ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి సారాంశం మరొకసారి చూద్దాం. పాఠ్య బోధన పరిశీలన అభిలేఖ రాసేటప్పుడు అంటే రిపోర్ట్ రాసేటప్పుడు, నివేదించేటప్పుడు బోధించే స్థానాన్ని బట్టి ప్రాధాన్యతలు మారుతూ ఉంటాయి. బోధనా పరిశీలనలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి అంటే పాఠ్య నిర్మాణం, తరగతి నియంత్రణ వ్యూహాలు, బోధనా కృత్యాలు, బోధనా అంశాలు, పాఠ్య నిర్మాణంకి సంబంధించినటువంటి వ్యూహాలు, బోధనా సామాగ్రి, ఉపాధ్యాయులు వాడేటటువంటి భాష, వీటన్నింటిని కూడా దృష్టి అందించుకోవాలి ఇటువంటి అంశాలపైన. బోధనా పరిశీలన అభ్యాసనం ఏదైతే ఉందో నైపుణ్యాభివృద్ధిలో ప్రముఖ పాత్ర వహిస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. బోధనా పరిశీలన ఉపాధ్యాయ శిక్షణలో ఒక ముఖ్య ఘట్టం అని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఘట్టానికి ఉన్నటువంటి స్వభావం, పరిమితులు వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. అనుభవం గల ఉపాధ్యాయుల బోధనను పరిశీలించి అవసరమైతే చర్చించి వ్యూహాలను సిద్ధం చేసుకోవాలి. ఓకే, కృత్యాల నిర్వహణకు ఈ పత్రము చాలా ఉపయోగపడుతుందని తెలుసుకోవాలి. వీటికి సంబంధించినటువంటి అసైన్మెంటు మనం ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఏమి అసైన్మెంట్ ఇవ్వాలి మనము? ఛాత్రోపాధ్యాయుల అనుభవాలు, వివరణ, పర్యాలోచన, దీని గురించి రాయండి. ఇది ఛాత్రోపాధ్యాయుడు దృష్టిలో పెట్టుకోవాలి. బోధనా పరిశీలన సోపానాలు, ఉపసోపానాలు, వాటి వివరణను క్లుప్తంగా వివరించండి అనేటువంటి అంశాన్ని ఛాత్రోపాధ్యాయులు గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ.